అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరిలోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కూడా చాలా అపురూపమైన, అందమైన, అద్భుతమైన ఒక ప్రదేశానికి మనం వచ్చాము. ఆ ప్రదేశము మా గ్రామానికి దగ్గరలో ఇల్లంతకుంట అని ఒక ఊరు ఉంటుందండి, మండలం అన్నమాట. ఆ మండలంలో ఇక్కడ గోశాల ఉంది. చాలా చాలా సుందరమైన ప్రదేశంలో ప్రకృతి పరిసరాల మధ్య ఉంది. అసలు ఇది చూడాలంటే రెండు కళ్ళు చాలవు. అంత అద్భుతమైన దృశ్యాన్ని మేమిద్దరం చూస్తే సరిపోదు కదా, అందరికీ చూపించాలి కదా. సో ఇక్కడికి వచ్చేస్తాను అనమాట. ఇందులో ప్రత్యేకత ఏంటంటే, ఒకప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్లేస్ అనమాట. ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ప్లేస్. అది గోశాల కోసం ఇచ్చారు. లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అన్ని వివరాలన్నీ మనము ఇక్కడ రాజస్థానీస్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు దీన్ని. సో అక్కడికి వెళ్ళి అన్నీ చూద్దాం, వివరాలన్నీ కనుక్కుందాం. చాలా ఎండగా వేడిగా ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాయి చూడండి గోవులు. దాదాపు 50 వరకు ఉన్నాయండి గోవులు. ఇదన్నీ బయట ప్రదేశం. ఇది ఇక్కడ నుండి మళ్ళీ మనం లోపలికి వెళ్దాం, వాళ్ళన్నీ ఒకసారి పలకరిద్దాం. ఓకే, ఎంత బాగున్నాయి అసలు. కనీసం ఒక 40-50 వరకు ఉంటాయండి. అనుకోకుండా ఓ రోజు మనసు బాగాలేదని చెప్పేసి ఎందుకో ఇంట్లో కూర్చున్నాను. మా నాన్నగారు గుర్తొచ్చారు ఆ రోజు. లేదు, నేను ఒక మంచి ప్రదేశంకి తీసుకెళ్తా అని చెప్పేసి మా వారు ఇక్కడ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రదేశము అసలు ఇక్కడున్న సుందరము, ఈ అందం అనేది ఎంత బాగా అనిపించిందంటే ఇంకా అది మాటల్లో చెప్పలేనండి. మనసు పరిమళించనే, తనువు పరవశించనే, నవవసంత గానముతో ఇంత అందాల్ని చూడగానే. రైట్ రండి, ఇప్పుడు మనము ఈ గోశాల ఇది తర్వాత. ఇప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒకప్పుడు ఇందులో చేనేత వస్త్రాలే ముంచారటండి. చాలా పెద్ద ఇల్లు ఉంది లోపల. టోటల్గా రాళ్ళతోనే కట్టేశారు చూడండి. ఇదంతా పైన దీన ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ ఒకప్పుడు చేనేత వస్త్రాలను నడిపించారు. లోపలికి దానికి సంబంధించిన పరికరాలు కూడా చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఇంత ప్లేస్ అంతా అంటే కొన్ని ఎకరాల స్థలం ఉంది ఆల్మోస్ట్. ముందు కూడా ఇదంతా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండి కూడా గోశాల రన్ చేయడానికి ఇంతకంటే మంచి కార్యం లేదు కదా. కాబట్టి మనం ఆ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి నిజంగా కృతజ్ఞత చెప్పుకోవాలి గోశాల కోసం ఇచ్చినందుకు. సో లోపల ఒకసారి చూడండి ఎన్ని రూమ్స్ ఉన్నాయి. ఇదొక రూమ్ ఉంది, అందులో వాళ్ళు వచ్చి ఉండడానికి అనుకుంటా కదా. అన్నీ మొత్తం ఇన్ని రూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ అప్పుడు మగ్గాలు అంటారు కదా, అవన్నీ నేసేవారేమో, ఉండేవేమో. ఇప్పుడు గోవులకు సంబంధించిన గ్రాసము అవన్నీ ఇందులో పెట్టేస్తున్నారండి కంప్లీట్. చాలా పెద్దగా ఉంది, మనకంతా ఇది వాడట్లేదు కాబట్టి ఇట్లా ఉంది. ఇంకా ఇటు ఈ 2 రూమ్స్ ఇటు. తర్వాత ముందుకెళ్తే చాలా పెద్దగా ఉందండి హాల్. సో ఇదంతా ఇంకా కేవలం గోశాల కోసమే కాబట్టి ఈ గడ్డి గాదం ఇదంతా కంప్లీట్గా కేవలము మన గోమాతల సంరక్షణ కోసం కావాల్సినవి అన్నీ ఇక్కడ పెట్టడానికే ఈ మొత్తం ఈ ఇల్లు వాడుతున్నారండి. మళ్ళీ ఒక్కసారి మనము ఇది ఓపెన్ చేసేస్తే చూడండి, బయట కూడా ఒక అందమైన ఇల్లు ఉంది, ఓపెన్ ప్లేస్. ఎంత నైస్గా ఉంది చూడండి. అసలు ఈ కళ్ళు ఎంత పుణ్యం చేసుకునేవారండి ఇలాంటివి చూడడానికి. అలాగే ఇందులో ఒక కిచెన్ కూడా ఉందండి, ప్లాట్ఫామ్ సెల్ఫ్స్తో సహా. మరి ఎవరన్నా ఏదైనా ఆఫీసర్స్ లేకుంటే ఎవరైనా రావడానికి కావచ్చు, దానికోసమని కట్టించారు. ఇది కిచెన్ ఉన్నట్టుంది.
చూసారు కదా, ఇంత అందమైన కట్టడం కేవలము రాతితోనే కట్టారు. చూడండి, పైన గూన ఉంది, మొత్తం రాయితోనే కట్టేశారు. ఇది వీళ్ళు రాజస్థానీస్ అనమాట. వాళ్ళ సంరక్షణలో ఇక్కడ వాళ్ళకి కూడా చాలామంది, అంటే రాజస్థాన్ నుండి, తర్వాత ఇంకేంటి మన కరీంనగర్ దగ్గర ఉన్న బావపేట నుండి చాలామంది డోనర్స్ ఉన్నారు. ఈ గోల సంరక్షణ కోసం ఇంకెక్కడెక్కడ నుండి పంపిస్తారు, వారి మాటల్లో కూడా మనం తెలుసుకుందాం, సరేనా? అంటే గోమాతని రక్షించుకుంటే భరతమాతని నిజంగా మనం కాపాడుకున్నట్టే కదా. గోదేవతాభ్యో నమః. రండి వెళ్దాం. ఇంత పెద్ద గోశాలని చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు లక్ష్మణ్ గారు అని చెప్పేసి. వీళ్ళు రాజస్థానీస్ అని చెప్పాను కదా నేను. అమ్మాయి భార్యాభర్తలు చాలా అందంగా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఇల్లంతకుండకు చెందిన గణేష్ గారు అని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉందంట, వాళ్ళు చూసుకుంటారంట, వీరికి శాలరీ ఇస్తారనమాట. ఇంకోటి ఏంటంటే వారి మాటల్లోనే మనం విందాం. ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, కానీ ఎవరన్నా కొంచెం గోసేవ కోసం ఫండ్స్ కూడా ఇస్తే ఇంకా చాలా అద్భుతంగా రన్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒకసారి వారి మాటల్లో విందాం మనం. బోలాజీ లక్ష్మణ్ जी। हेलो नमस्कार सर, मैं राजस्थानी हूँ। इधर मैं 3 साल से रह रहा हूँ। लक्ष्मण मेरा नाम है। इधर 3 साल हो गया मेरे को बराबर गाय का काम करते हैं। 40 गाय है इधर। कोई भाई को सहयोग करने का है तो इधर आके सहयोग गाय के लिए करे। मेरे को मेंटेनेंस इधर देखने वाला वो गणेश है, स्टील वाला, रामदेव स्टील दुकान है, वो कर रहा है। कोई भाई आता है, कोई 5 रुपया देगा तो गौ माता के लिए इधर आके आप दे सकता हो। कोई इधर आके घास और घास देओ, गुड़ देओ, दाना देओ, कुछ भी जो आपका इच्छा है वो आप पैसा देओ, कुछ भी देओ गौ माता के लिए इधर देगा तो बहुत आपका भला करेगा, भगवान अच्छा रखेगा आपको। आपका नंबर भी बोल दो, फोन नंबर भी इसमें बोल दो। ठीक है हमारे पास। ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము. ఏంటంటే ఇక్కడ ఇంత ఎక్కడుండో వచ్చి ఇంత మనకు 33 కోట్ల మంది దేవతలు నివసించే పుణ్యభూమి మన గోమాత ఉండే ప్రదేశం కదా. ఆ తల్లికి సేవ చేసుకుంటేనే మనం భరతమాత రుణం తీర్చుకున్నట్టు ఉంటుంది అనమాట. అలాంటి గోమాతలకి ఇంత చక్కగా వీళ్ళు సేవ చేస్తూ చాలా మంచి వాళ్ళండి వీళ్ళు. నేను సెకండ్ టైం రావడము, ఎంత బాగా పలకరించాలో. ఫస్ట్ టైం ఆ అమ్మాయి అయితే మరీ మార్నింగ్ చెప్పి ఎప్పుడు వస్తున్నారని చెప్పేసి అడిగేసరికి చాలా సంతోషం అనిపించింది. చాలా మర్యాద చేశారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా. ఇప్పుడు కూడా మనం కూడా వాళ్ళకి మర్యాద చేద్దాం మనం, ఆ భార్యాభర్తలకి, సరేనా? ఎందుకంటే శ్రావణ మాసం వాళ్ళకు కూడా మన పసుపు కుంకుమాలు ఇవ్వాలి కదా. ఇంతమంది దేవతలను రక్షిస్తున్నారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత మేము ఆ నంబర్ అవన్నీ ఇస్తాము. ఎవరైతే తప్పకుండా గోమాతకి సేవ చేయాలి, చేస్తే బాగుంటుందని సహృదయంతో ఎవరైతే అనుకుంటారో వారి నంబర్ ఇస్తాం. ఎందుకంటే వారి ఓనర్తో పాటు మనం కూడా వారిని చూసుకుంటే, ఇంత సంరక్షణ భారం వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మనం కూడా వీరిని చూసుకుంటే, మనము గోమాతలకు సేవ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో వారికి మనం ఆర్థిక పరంగా కానీ ఏదైనా సహకరిస్తే అంత పుణ్యం వస్తుంది. ఎంత బాగుంది కదా. అందుకే అంటారు కదా, భరతభూమి ఈ మట్టి అండి, ఈ మట్టిలో ఉన్న గొప్పతనం అన్నమాట. మనం ఈ గోమాతలు, ఈ పచ్చటి పొలాలు, అసలు ఈ గ్రామాలు, ఈ ప్రదేశం భారతదేశమేనండి. భారతదేశమే ఒక పవిత్రమైన భూమి కదా. ఇక్కడికి వచ్చినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా మనకు లక్ష్మణ్ జీ చెప్పారు కదా, ఇట్లా ఆర్థిక పరంగా కానీ ఏది కానీ మనం సహకరిస్తే ఇంకా ఈ పుణ్యభూమిని మనం ఇంకా కాపాడుకున్నట్టు ఉంటుంది. ధర్మో రక్షతి రక్షిత అంటాం కదా, ధర్మాన్ని ఎట్లా కాపాడాలి, ఇలాంటి ధర్మమైన కార్యక్రమాలు గోమాత సేవ చేస్తే ఎన్ని జన్మల వరకు మనకు ఆ పుణ్యం అది ఏమంటారు మన అకౌంట్లో ఉంటూనే ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ వరకు మేము ఎక్కడైతే ఎడ్జ్ వరకు నిలబడ్డామో, ఎక్కడ నేను స్టార్టింగ్ నుండి చెప్పానో అక్కడ నుండి ఇదంతా ఒక్కరిదనమాట ప్లేస్. వాళ్ళు ఈ గో సేవ కోసం ఈ ప్లేస్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ వాళ్ళు ఉండడానికి కూడా, నివసించడానికి కూడా చిన్నగా ఇల్లు కూడా కట్టించారు. ఇక్కడ నుండి ఆ దూరంగా కనిపించే ఈ ప్రదేశం మొత్తము ఇదంతా వేరే వాళ్ళది. కాకపోతే ఈ గడ్డి తినడానికి చేయడానికి ఆవులు కూడా వదులుతారు. వారి మాటల్లోనే విందాం. कोना इधर से लगा के वो अपने दीवार है ना, ये दीवार तक ये गौ माता का जमीन है इधर वो। और बाद में ये दूसरा का खेत है, दूसरा का जमीन है, तो हम लोग क्या करता है उसको पैसा दे के रखता है। बाद में माने हमारा गाय को गड्डी खिलाता है इधर से लगा के। इधर से ये चावल कटिंग होएगा अब तो भी चलाएगा। ये वो गाय खड़ा देखो आगे ठेठ तक उधर से। अभी वो 5,000 रुपया में वो खेत लिया, लेके गौ माता को चराया। कोई भाई देगा तो अच्छा है, नहीं देगा तो अगले का मर्जी है। ये पिंडा है, ये खात अपना गोबर का, तो ये 2500 रुपये कोई भाई ले जा सकता है।
बस हर आदमी को किसी कोई ले जाओ, कोई को मना नहीं है। ओके बस ये गौ माता के लिए है, वो दाना आएगा वो रहेगा। ऐसे हमारे बाऊपेट है, सिरसिला है, करीमनगर है, सिंदीपेट है, वो बहुत आदमी गौ माता के लिए पैसा देता है। अभी अभी बाऊपेट से 40 बोरी वो दाना आया, सिंदीपेट से आया, वो करीमनगर से आया। बाऊपेट का 1 लाख रुपया दे के वो घास 2000 गड्डी घास का बना के गया। APG नाम वाणिया है, वो बना के गया। इधर मेरा भतीजा है पृथ्वीदान नाम, 40 बोरी अभी दाना डाल के गया है। गौ माता के लिए आता है। कोई भाई और भी सहयोग करेगा तो अच्छा रहेगा। मेरे काम में कोई गलती हुआ तो मेरे को बताओ, साफ सफाई में और मैं पानी पिलाने में, देखो कितनी दूर गाँव बना, बहुत मेहनत करता हूँ मैं गौ माता के लिए। बोलो गौ माता की जय। జై. చూసారా ఎంత బాగా గోమాతను ఎట్లా సంరక్షిస్తున్నారో వారి మాటల్లో విన్నారు కదా మీరు. అంటే మనము ఇక్కడిక్కడే ఉంటాము, ఎప్పుడు మన జీవితం మన జీవన పోరాటం మనదే అనుకుంటాం. కానీ ఎంతోమంది నాకు ఇలాంటి వ్యక్తుల రూపంలోనే నాకు భగవంతుడు కనిపిస్తాడండి. భగవంతుడు ఎక్కడో లేడు, ఈ అన్ని జీవుల్లో ఉన్నాడు, సకల ప్రాణికోట్లో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు కదా. ఆ హృదయంలో ఉన్న భగవంతుడిని సదా స్మరించుకుంటూ నిలబెట్టుకోవాలి అని అంటే ధర్మాన్ని మనం కరెక్ట్గా కాపాడుకోవాలి. మనసు స్వచ్ఛంగా ఉండాలి. ఈ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటే గోమాత అంత పవిత్రంగా మన శరీరం అయిపోతుంది అన్నమాట. ఇది నేను నిజం చెప్తున్నాను నేను కదా. కాబట్టి ఒక్కసారి వారు చెప్పారు కదా, ఇవన్నీ ఎవరైనా సరే ఏదైనా ఇది వీడియో చూసిన తర్వాత మీకు గనక గోమాతకు సంబంధించి ఏమన్నా పంపించాలనుకున్న ఫండ్స్ కానీ ఏది కానీ వారికి పంపించండి. అలాంటి వీరికి సేవ చేయడం అంటే వీరు గోమాతలకు సేవ చేస్తున్నారు, వారికి సేవ చేసుకునే భాగ్యం మనకు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఇప్పుడు మనము ఆ అమ్మని కూడా పిలుద్దాం. వాళ్ళకి ఈరోజు శ్రావణ మాసం కాబట్టి మనం కూడా పసుపు కుంకుమ ఇవ్వాలి కదా. వాళ్ళు రాజస్థానీస్, చాలా మర్యాదలు ఉంటాయి. మరి మనం తెలంగాణ వాళ్ళం కదా, మనం మర్యాదలకి ఏం తక్కువ లేదు కదా. సో పసుపు కుంకుమ ఇచ్చేద్దాం రండి. गौ माता को घूम के दिखा दो आराम से। చూడండి ఎండలు మండిపోతున్నాయి, వర్షాలు వస్తున్నాయి జోరుగా. ఇక్కడ లక్ష్మణ్ చూడండి ఎంత చక్కగా చల్లటి నీళ్ళతో చక్కగా స్నానం పోస్తున్నారు గోమాతలకి. మళ్ళీ ఇక్కడ వీటికి ఈగలు దోమలు కూడా ఏమి వాలకుండా అన్ని ఫ్యాన్స్ అరేంజ్ చేస్తారు. చూడండి ఇటు ఫ్యాన్స్ ఉన్నాయి, అటు ఫ్యాన్స్ ఉన్నాయి, ముందుకి అంటే బ్యాక్ నుండి ముందు నుండి కూడా ఫ్యాన్స్ కూలర్ అన్నీ అరేంజ్ చేశారు అనమాట. అంటే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు అనమాట. చూడండి ఒక్కసారి ఇదంతా. ఇంత సేవ వాళ్ళు చేయడం అనేది భాగ్యం నిజంగా. మనం ఇప్పుడు ఇది మెయింటైన్ చేస్తున్న లక్ష్మణ్జీ ఫ్యామిలీ మొత్తం చూసాం కదా. వారంతా చెప్పారు కదా, వారంతటితో ఊరుకోలేదు. ఇది ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఈ ఓనర్ ఎవరు, యజమాని ఎవరు అని చెప్పేసి సాక్షాత్తు యజమాని పట్టుకొని వచ్చేసారు. ఈయన పేరు గణేష్ గారు అని చెప్పేసి ఇలంతకుంటలో ఉంటారనమాట. స్టీల్ వర్క్ చేస్తుంటారు కదా మీరు, స్టీల్ వర్క్ చేస్తుంటారు. వారి బాబు చిన్నోడు. సో ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళకి ఏం అవసరం ఏంటి, వారేం చెప్తారో విందాం ఈ గోశాల గురించి. ఏదైనా ఎవరు చేయాలన్నా సేవ కోసమే మాట్లాడతారండి ఎవరైనా. नमस्ते गणेश जी, नमस्ते। आप इसके बारे में बोलो, ये जमीन किसने दिया आपको? ये सर बालराज सरपंच साहब ने बताया था, गवर्नमेंट का जमीन है ये। बालराज सरपंच साहब जोर से कब दिए सो है ये फर्स्ट लॉकडाउन में 219 में आओ जी। ये किसका है, जमीन किसका है? गवर्नमेंट का सर। कौन सा गवर्नमेंट है ये? तेलंगाना गवर्नमेंट का है ना? गवर्नमेंट का। ठीक है, सेंट्रल गवर्नमेंट वाला का जमीन यहाँ का सरपंच दे से है। इसका कुछ रेंट गिंट बना रहे? नहीं, रेंट बेट कुछ भी नहीं है, अभी तो फ्री है। 5 साल हो गया फ्री में है। उसके बाद में भी सोच रहे रजिस्टर बनाने का सोच रहे हैं, तो कोशिश चल रहा है। रजिस्टर बनाएगा गौशाला नाम से तो बनाते, नहीं बनाएगा तो उनकी मर्जी। ये शेड कैसे बनाया? ये गाय का शेड जो बनाया ना इधर का उधर का, वो कैसे बनाया? ये हमारा राजस्थान वाला पूरा टीम है, 200-300 आदमी है। वो कोई एक दुकान वाला 1100 रुपया देता है, 500 रुपया देता है, 1000 रुपया देता है, जैसे कैपेसिटी का हिसाब से ये पूरा मिला कर पूरा बनाया। हाँ, पहले इधर था तो पूरा एक आदमी था, एक आदमी ने कम से कम 20,000 वो 20 टिपर डाला रेती का। इतना खड्डा था,
उसके बाद में ये पूरा फरस फरस करवाए पूरा हम लोगों ने पैसे लगा के। ये बनाने को पूरा कितने पैसे लग गए? ये सर अभी मिनिमम 10 लाख तो हो गया 10 5 लाख? साल में। 10 लाख पूरा, ये पूरा डोनेशन से आया, सो पैसे है? हाँ आधा डोनेशन से आया, आधा मेरा जेब से लगाया मैं। अच्छा ठीक है। हाँ। आप भी आधा लगा दिए इसमें? 3 साल में मेरा जेब से लगाया पूरा खर्चा। अभी है तो अभी डोनेशन आ रहा है, 2 साल हो गया पूरा डोनेशन आ रहा है। सेवा कर रहे हैं हमारे राजस्थान वाले, सिरसिला है, विमलवाड़ा है, करीमनगर है, बहुपेट है। हाँ पूरा सहयोग दे रहे, साथ दे रहे पूरा। ठीक है। और इसका लक्ष्मण को यहाँ रखे ना, हाँ इसको कुछ सैलरी वेलरी कुछ दे रहेगा? सैलरी है 35,000 सैलरी है महीने का। हम्म। महीने में या 10 तारीख को 15 तारीख को उनका सैलरी होता। हाँ 10-15 तारीख के अंदर? हाँ ठीक है। कोई इधर आदमी आके कुछ पैसे दिए समझो, हाँ वो पैसे आप लेते हैं ना, लक्ष्मण लेने का है? मैं लेने का। आप ही ले सकते हाँ हैं। डोनेशन जो कोई भी डोनेशन देगा हाँ। उनका जब पैसे का हिसाब मेरे पास में रहता, वो पैसा मेरे को देने का, उसका आपको रसीद मिलेगा। ऐसा फ्री में आप 500 रुपया दिया तो भी रसीद मिलता, 200 रुपया दिया तो भी रसीद मिलता। हाँ बिना रसीद से पैसा नहीं लेता हूँ। ठीक है। हाँ ఇప్పటి వరకు విన్నారు కదా, హిందీ అర్థం కాని వాళ్ళకి నేను చెప్తాను. నాకు కొంచెం వచ్చు, మా వారు చాలా బాగా మాట్లాడతారు కాబట్టి మాట్లాడిచ్చాను నేను. వారు అసలు యజమాని ఇది మొత్తం చెప్పారు కదా. ఏమని చెప్పారు, దీనికి కావాల్సిన ఇది మెయింటెనెన్స్ కోసం ఇది కట్టడానికి 10 లక్షలు ఖర్చు అయిందట అండి. 10 లక్షల్లో దాదాపు 5 లక్షలు తన జేబు నుండే పెట్టుకున్నారంట. చూడండి, ఒక సహృదయం ఉండి సేవాభావం ఉంటే ఎన్నైనా మంచి పనులు చేయొచ్చు. ఆ తర్వాత మిగతా డబ్బులన్నీ, మిగతా 5 లక్షలు మళ్ళీ డొనేషన్స్ రూపంలో వచ్చాయంట. అది ఇక్కడ ఎవరు 500 రూపాయలు ఇచ్చినా సరే దానికి ఒక రిసిట్ ఇస్తారట అండి. రిసిట్ ఇస్తారు, దీనికోసమే ఖర్చు పెడతారు వాళ్ళు. అంటే కంప్లీట్ ఇది సేవాభావంతోనే నిర్వహిస్తున్నారు. కాబట్టి వారికి మనం హెల్ప్ చేయాలన్నా, వీళ్ళని మనం ఏదైనా ఆర్థిక పరంగా మనం ఆదుకోవాలన్నా, ఎవరిది మనకు తోచినంత వాళ్ళకి మనం సహకరిస్తే, అంటే అదే చెప్తున్నారు కదా, దేశం మీద ఈ మట్టి మీద పుట్టినందుకు ఏదైనా మంచి కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు చాలా అవకాశాలు ఇచ్చిండు మనకి. అవి మన కళ్ళకు కనిపించవు, ఎక్కువ మంచి మాటలు చెవులకు వినిపించవు కొంతమందికి. మహానుభావులు చాలామంది ఉన్నారు, కానీ మనలో ఉన్న సంస్కారాన్ని మనమే మేల్కొల్పి ఇలాంటి సేవాభావంతో చేసే వ్యక్తులకి మనం ఆర్థిక పరంగా సహకరిస్తే తప్పకుండా. ఎందుకంటే కోవిడ్లో స్టార్ట్ చేశారు దీన్ని, అన్ని లక్షలైన జేబు నుండి పెట్టుకున్నారు. ఏదైనా సరే ప్రతి రిసిప్ట్ రూపంలో ఇస్తామని అంటున్నారు. కాబట్టి ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళిద్దరు నంబర్స్ సెండ్ చేసినప్పుడు మీరు వాళ్ళకి ఎంతో కొంత యథోచితంగా సహాయం చేస్తే ఇంకా ఈ గోశాల ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంటే సాక్షాత్ ఈ ప్లేస్ ఇచ్చిందండి. ఇంకా దీని రిజిస్ట్రేషన్ కోసం కూడా వీళ్ళు ట్రై చేస్తున్నారు. సో అది కావాలనే కోరుకుందాము. ఈ గోశాల మొత్తము రిజిస్ట్రేషన్ మీల పేరు మీద కావాలనే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకేనా? कुछ बोलने चाह रहे? मैं ये बोल रहा था, कोई भी है इधर का आदमी है तो ये मेरा गौशाला नहीं है, ये टेम्पल टाइप टेम्पल है। आप कोई भी दान कर सकते हैं, इसमें ऐसा नहीं है कि भाई खाली राजस्थान वाला ही कर सकता है। मैं तो आज इधर हूँ इलंता गुंडा में, कल मैं तो इधर से चला जाता, लेकिन वो गौशाला आपका ही रहेगा, हमारा नहीं रहता। हमारा तो जितना हम लोग सहयोग कर रहे कि गाय कटिंग में नहीं जाना, हमारा सहयोग ही है। नहीं तो हम दूध बेच रहे हैं, और नहीं कोई बाहर का गाय है किधर भी आलतू फालतू है तो भी मैं पकड़ के इधर लाता हूँ। हाँ ये भी अभी भोजन से मैं लेके आया हुआ हूँ, इधर से नहीं लाया हुआ। अभी कितना फालतू में गाय घूम रहा है, कोई भी आ रहा है तो इधर छोड़ के जाता है, तो हम लोग सेवा कर रहे हैं। इसीलिए कोई भी डोनेशन ले रहे तो उनका भी आपको बकायदा रसीद मिलेगा। हाँ उसमें मेरे को एक के पास में नहीं है, हमारा कम से कम 300 आदमी है अंदर। 300 आदमी को भी मेरे को जवाब 300 देना మంది पड़ता। ఉన్నారట అండి దీనికి సంబంధించి సేవ చేసే इधर వాళ్ళు. के लोग क्या सोच रहे कि भाई गणेश को और रमेश सिंह को दोनों को ये कुछ बेनिफिट है, इसके लिए गाय लोग रखते, लेकिन हमारे को 1 रुपए का भी बेनिफिट नहीं है। आज 5 साल में कम से कम मैं 5 लाख रुपए मेरा जेब से 3 लाख डाल चुका हूँ। हाँ लेकिन गाय माता कटिंग में नहीं जाना, बस ये हमारा होता कर्तव्य। ఓకే, ఈ అమ్మాయి ఫస్ట్ టైం లుకింగ్ లోనే నాకు డార్లింగ్ అయిపోయింది అనమాట. మార్నింగ్ ఎప్పుడు వస్తున్నారా అయితే కబ్బానా అని అడుగుతుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. సో మన తెలంగాణ సంప్రదాయం కదా, మనం కూడా వారికి మర్యాద చేద్దాం యథాశక్తిగా. गंधध्वारां दुरादर्शां नित्यपुष्टां करीशिनीं ईश्वरीगुं सर्वभूतानां तामिहोपक्वये श्रियं శ్రియం దేవీముపాహ్వయే శ్రీర్మాదేవి జుషతాం. टच करो. अभी
అవి ఇవ్వండి. ఎంత హ్యాపీగా ఉంటుందంటే కొన్ని మంచి పనులు. బ్యాంగిల్స్ తీసుకోరా, అచ్చి బ్యాంగిల్స్. ఓకే, దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ. ఇంత మంచి మనసు చూడండి. అంటే మన తెలంగాణలో రకరకాల ప్రాంతాల వాళ్ళు వస్తారు, వారి దగ్గరకు వస్తేనే వారి మర్యాద ఏంటి, అంటే వాళ్ళ మంచి మనసు ఏంటి మనకి ప్రతి ఒక్కటి తెలుస్తుందండి. ఇలా తెలుసుకోవడానికి మనకు ఆలోచనలు ఎవరిస్తున్నారంటే ఆ భగవంతుడే ఇస్తున్నాడు. నేనైతే అదే అనుకుంటాను. సో ఇక వారికి మర్యాద చేశాం కదా. ఇక్కడ మీకు ఇంకొక అద్భుతమైన దృశ్యం చూపిస్తారండి. చూడండి చక్కగా కాదేది కవిత కనడం, కాదేది మనము ఎట్లా సర్దుకుంటే అంత అందంగా ఉంటుంది. కాబట్టి చూడండి, అక్కడ రంజన్ అంటాం కదా మన తెలంగాణలో, అందులో తులసి మొక్క పెట్టేసుకున్నారు, తాగడానికి వాటర్. ఇక్కడ శివలింగము, నందీశ్వరుడు. ఒక్కసారి ఆ పరిసర ప్రాంతాలు కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. చక్కగా అక్కడ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసేసుకున్నారు. బాగుంది కదా అసలు. ఇలాంటి వీడియోస్ చెయ్యాలంటే కూడా ఒక ఏదో పుణ్యం చేసుకొని ఉండాలండి మనం. ఓకే, సో ఇప్పుడు ఇంత అద్భుతమైన వీడియో తీసుకోవడానికి సహకరించిన లక్ష్మణ్జీకి, అమ్మాయికి మనం థ్యాంక్స్ చెప్పుకుందాము. తర్వాత ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి అంటే మంచి కంటెంట్తో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఏ పని చేసినా, మాట మాట్లాడినా మన చేతుల్లో కానీ మన మాటల్లో కానీ భారతీయత ఉట్టిపడాలి. ఆ ధర్మం అనేది అది ఎవరో ఇవ్వరండి, మనకు సంకల్పం గట్టిగా ఉంటే చాలు. ఆ సంకల్పంలోనే భగవంతుడు ఉంటాడు, ఆయనే ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మంచి వీడియోస్ మనసుతో స్పందించి చేసిన వీడియోస్ చాలా వస్తాయి మీకు. తప్పకుండా ఈ వీడియోస్ అన్నీ మంచి వంటలు. గోశాల का एंट्रेंस एड्रेस ఓకే చెప్పాను ఆల్రెడీ मैं बोल लिया. చెప్పారు కదా అడ్రస్ అని నేను మీకు చెప్పాను స్టార్టింగ్లోనే. సో మంచి ఇలాంటి ఇంకా మంచి ప్రదేశాలు అనుకోండి, మంచి మాటలు, మంచి వంటలు, అన్నీ నాకు తోచినంతగా ఈ మనసు ఏం చెప్తుందో ఆ మనసు ప్రతి ఒక్కరికి, మీ అందరికీ దాంతో ప్రతి ఒక్కటి ఒక ధర్మాన్ని పంచుతాయని చెప్పేసి మళ్ళీ ఇంత అద్భుతమైన ఇంత పుణ్యమైన ప్రదేశంలో మీకు అందరికీ ప్రామిస్ చేస్తూ, ఇంకా నా మంచి వీడియోస్ కోసం మీరు అందరూ వెయిట్ చేస్తూ ఉండాలి. శ్రీదేవి కూడా ఎప్పుడు సంతోషంగా మీ ముందుకు వస్తూనే ఉంటుంది. అంతవరకు నమస్తే.